రాగతాళాలతో దివ్యగానాలతో రాగతాళాలతో దివ్యగానాలతో నవ్య భావాలతో ప్రభుని కీర్తించెదములతో ధరణి పుష్పాలతో మధుర గీతాలతో ప్రభుని కీర్తించెదం. మామయుడు దీర్ఘశాంతుడు సత్య సంపూర్ణుడు సృష్టికర్త కీర్తనీయుడు నిత్య సంజీవుడు కృతజ్ఞత స్తోత్రాలతో సుమధుర రాగాలతో కృతజ్ఞత స్తోత్రాలతో సుమధుర రాగాలతో సంకీర్తన చేయుదము ప్రణమిల్లి పూజింతుము సంకీర్తన చేయుదము ప్రణమిల్లి పూజింతుము అరుణ కాంతులతో ధరణి పుష్పాలతో మధుర గీతాలతో ప్రభుని కీర్తించెదం. రెండు చేతులు జోడించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 6వ ఆదివారాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరొకసారి తెల్లవారుజామున దేవుడు మనందరినీ కూడా ఆయన సన్నిధికి ఇచ్చినందులకు దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుందాం. మరొకసారి వారమంతా కూడా ప్రభు మనల్ని తన కంటికి రెప్పలా కాచి కాపాడాలని మరికొద్ది రోజుల్లో తపస్కాలంలో అడుగు పెడుతూ ఉన్నాం. రేపొచ్చే బుధవారంతో విభూది బుధవారాన్ని మనం కొనియాడుతూ మరి మరొక పరిశుద్ధ కాలంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించాలని ఈ పూసులో వేడుకుందాం. ఇక్కడ యోగ్యముగా పాలు పంచుకున్నట్టు మనం చేసినటువంటి పొరపాట్లు, తప్పిదములు, పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివినీలు మహారాజుకి మంగళం, భువి నెల సర్వులకు సమాధానము, సమాధానము, సమాధానము. దివినేల
దేవా స్వర్లోక రాజా దయా సంపన్న ఓ శక్తివంత స్తుతి మహిమ ఘనారాధన మా స్తుతి మహిమ ఘనారాధన అర్పింతును అనవరతం పొగడెదము నీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినీలు మహారాజుకి మంగళం భువినిల సార్వులకు సమాధానము 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 నరరూపధారా ఓ క్రీస్తు రాజా మా మధ్యనున్న ఓ గొర్రె పిల్ల నరరూపధారా ఓ క్రీస్తు రాజా మా మధ్యనున్న ఓ గొర్రె పిల్ల పాపలోకమును మన్నించు ప్రభువా పాపలోకమును మన్నించు ప్రభువా దయతోడమమ్ము కాయము దేవా పొగడెదము నీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినీలు మహారాజుకి మంగళం భువినిల సార్వులకు సమాధానము 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 ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. మొదటి పట్టణము శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. నీవు కోరుకొందువేని ప్రభుని ఆజ్ఞలు పాటింపవచ్చును. అతనిని అనుసరింపవలనో లేదో నిర్ణయించినది నీవే. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచెను. చేయి చాచి వానిలో నీకిష్టము వచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవము కూడా నరుని ముందట ఉన్నది. అతడు తాను కోరుకొనున్నది తీసుకోవచ్చును. ప్రభువు విజ్ఞానము అనంతమైనది. ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. తన పట్ల భయభక్తులు చూపు వారిని కాపాడును. ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. ఎవనికి చెడ్డను చేయుటకు అనుమతి నీయడు. ఇది ప్రభువు వాక్కు. లోక సృష్టికి పూర్వమే జ్ఞానమును దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము
6వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, పరిపక్వము నొందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుచున్నాను, కానీ ఆ జ్ఞానము లౌకికమైనది కాదు, నశించడి లౌకిక పాలకుల జ్ఞానము కూడా కాదు. నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను. అది మరుగైయుండెను. లోక సృష్టికి పూర్వమే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ లౌకిక పరిపాలకులు ఎవరికిని ఈ జ్ఞానమును గూర్చి తెలియదు. వారికి తెలిసియే ఉన్నచో మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసిడు వారు కారు. కానీ పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ఎవడును ఎన్నడును కనినిది వినినిదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడును భావింపనదియు అగు దానిని తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమనార్చెను. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెతుకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెతుకును. ఇది ప్రభు వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతో నుండును గాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. అతి శుభవార్త. ఐదవ అధ్యాయము వచనములు 21 నుంచి. నరహత్య చేయరాదు, నరహత్య కావించేవాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడేవాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచేవాడు న్యాయ సభ ముందుకు వచ్చాను. తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యత పడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదు. నువ్వు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలలోనే ఉండు. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని కామేచ్ఛతో పరికించు ప్రతివాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే. కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయి. నీ దేహమంతా నరకములో త్రోయబడుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు. నీ కుడి చెయ్యి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయి. నీ దేహమంతయు నరకమున పాలగుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు అని చెప్పాను. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలెనని పూర్వీకులకు చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. కానీ నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఎలైనా అది దేవుని సింహాసనం. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఎలైనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఎలైనా అది ఆ మహారాజు నగరం. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనా నల్లగా కానీ
చల్లగా గాని చెయ్యి జాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనుకుము. మీరు చెప్పదలుచునిది అవును, లేదు, లేదా కాదు అనుడితో సరిపుచ్చువలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చునవే. ఇది క్రీస్తుని సుశేషము. కలుగును గాక. సుశేష బోధనల ద్వారా పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. స్తోత్రం. తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య కాలంలోని 6వ ఆదివారాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. మరికొద్ది రోజుల్లో మనం తపస్సు కాలంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మరి దేవుని యొక్క అనుగ్రహ కాలములోనికి అడుగుపెట్టే ముందు మనకి ఈరోజు చాలా చక్కటి మాటలు ఈరోజు అందిస్తున్నారు ప్రియులారా. కొంత సమయం పాటు ధ్యానించుదాం. ముఖ్యంగా మొదటి పట్టణంలో శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో 15వ అధ్యాయంలో 11వ వచనానికి మీదన చక్కటి టైటిల్ మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ టైటిల్? ఒకసారి చూడండి. నరుడు స్వేచ్ఛాపరుడు. నరుడు స్వేచ్ఛాపరుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నరుడు స్వేచ్ఛాపరుడు, నరుడు స్వేచ్ఛాజీవి. దేవుడు స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. దేవుడు ఏది కూడా మనకి అడ్డు పడటం లేదు. అందులో నుంచే వస్తుంది నిజమైనటువంటి ప్రేమ. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. మనల్ని కొట్టో, మనల్ని పట్టుకొనో, మనల్ని దారిలోనికి తీసుకురావడానికి అది చిన్నపిల్లలకి తల్లిదండ్రులుగా మనం చేస్తాం, మంచిదే. కానీ ఒక వయసుకు వచ్చేటప్పుడు మనం సాధారణంగా మన యొక్క స్వేచ్ఛను మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు అడ్డుపడి నీ పీక పట్టుకొని నిన్ను వద్దు కాదు అని అంటే బహుశా దేవుణ్ణి కూడా మనం తిట్టుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా అడ్డు చెయ్యడు మనల్ని. నీ స్వేచ్ఛకి, నీ జ్ఞానమునకు, నీ బుద్ధికి దేవుడు విడిచిపెడుతూ ఉంటాడు. ఎలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు, ఎలాంటి ఆలోచనలు నువ్వు తీసుకుంటావు. అందుకే ఈరోజు మనం చక్కటి మాటలు వింటూ ఉన్నాం. ఒకసారి చూస్తే 15వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను పాపము చేయుటకు దేవుడే కారణమని చెప్పకండి. నేను పాపము చేసేటప్పుడు దేవుడు అడ్డే వచ్చు కదా. అడ్డడు, నీకు స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. 12వ వచనం, దేవుడు నన్ను పెడత్రావ పట్టించునని అనుకొనుము. ఆయన పాపాత్ములను తన పనికి వాడుకొనుడు. చూడండి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎంత చక్కటి మాటలు మనం చూస్తున్నాం. 14వ వచనం, దేవుడు ఆదిలో నరుని చేసినప్పుడు అతనికి తన నిర్ణయములను తాను చేసుకుని స్వేచ్ఛ నొసగెను. ప్రభువు పలుకుతున్న మాట, స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, స్వేచ్ఛ అంటే నాకు నచ్చిందల్లా చేసేయడం కాదు, నా బుర్రలోకి ఏది తోస్తే అది చేయడం కాదు. స్వేచ్ఛ ఉంది కదా అని నీకు ఏది సుఖాన్ని ఇస్తుందో నీ కోరికను బట్టి మనం చేయడం కాదు.
నీ చెయ్యి దురదేస్తుందని చెప్పి పక్కవాడిని లెంపకాయ కొడితే ఏమవుతుంది? నీకు స్వేచ్ఛ ఉంది కదా అని తిరిగి 4 పడిపోతాయి నీకు కదా. కాబట్టి స్వేచ్ఛ మనకు నచ్చింది చేయడం కాదు. స్వేచ్ఛ ఉంది కదా, నేను ఏదైనా చేసేవచ్చు, నాకు నచ్చింది చేయొచ్చు. స్వేచ్ఛలో ఏముంటుంది? బాధ్యత. స్వేచ్ఛలో ఏముంటుంది? బాధ్యత. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, కానీ స్వేచ్ఛతో పాటు రెస్పాన్సిబిలిటీ. మాకు ఏలూరు సెమినరీలో మాకు రెక్టర్ ఫాదర్ తరచుగా మాట వాడేవాడు, ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను. సాయంకాలం గేమ్స్ అయిన తర్వాత మాకు కామన్గా ఇలా హాల్ ఉండేది కాదు. స్టడీ చేయడానికి మిగతా సెమినరీలన్నిటిలో కూడా స్టడీ అవర్ ఉంటుంది. రెక్టర్ ఫాదర్ వస్తారు, వైస్ రెక్టర్ ఉంటారు, ఒక రీజెంట్ బ్రదర్ ఉంటారు. అందరూ వచ్చి ఆ స్టడీ హాల్లోకి వచ్చి కూర్చొని స్టడీ చేయాలి. ఆ రూల్స్ ఉండేవి కాదు, మాకు ఇండివిజువల్ రూమ్స్. మీకు స్టడీ అవర్ నేను పెట్టడం లేదు కదా, ఇలా కామన్ హాల్కి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని చదివించడం లేదు కదా. మా ఇష్టం, రాత్రి 8 వరకు మాకు నచ్చింది చేసుకొని భోజనానికి వస్తామంటే కుదరదు. ఫాదర్ చెప్పేవారు, ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. తెలుగు సహోదరి సహోదరుల, నాకెప్పుడు కూడా అదే నచ్చేది. ఇప్పటికి కూడా అదే చెప్తూ ఉంటాను. నా వెనక ఎవరో ఉండి నన్ను పట్టుకొని, నా పేక పట్టుకొని నన్ను నడిపిస్తే బహుశా నాకు అంత ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి రాత్రి 1 గంట వరకైనా చదివేవాడిని. కాబట్టి మన జీవితంలో ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన అమ్మా నాన్నలు మనకి స్వేచ్ఛనిస్తూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు చాలా ఫ్రీగా వదులుతారు పిల్లల్ని, మంచిదే. కానీ మా నాన్న ఏమనటం లేదు కదా, మా అమ్మ ఏమంద కదా అని నచ్చినట్లు తిరిగితే, ఒక తిరుగుబోతుగా నువ్వు తిరిగితే దేవుడికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. నీ జీవితానికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనకు చక్కటి మాటలు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం. తెలుగు అజయ్ బైబిల్ ఉంది కదా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. జీవమును మేలును కీడును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను. ఏటేటి పెడుతున్నారు మన ముందుట? జీవమును మరణమును మేలును కీడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దివ్య బలి ఆరాధనకు రావాలా వద్ద నీ ముందే ఉంది. రాకపోతే ఇంకొకటి, వస్తే ఇంకొకటి. గురువేమీ మీకు మీ పీక మీద కత్తి పెట్టడం లేదు. కట్టారా? జీవమా మరణమా, పూజ సినిమా, లేదా పూజా బల పిక్నిక్ మీ ముందే ఉంది, మీ ఇష్టమే. ఈ సమయంలో దివ్య బలి పూజకు రావాలా, లేదంటే వీధిలోనే కూర్చొని ఇంకా రాత్రి 10 గంటలు, ఇప్పుడు ఉదయం 10 గంటల దాకా పడుకోవాలా? మన ఇష్టమే. కానీ నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు, సోమరపోతుల్లా తయారవుతూ. ఏది మన చేతుల్లో ఉంది. ద్వితీయోపదేశ కాండంలో ప్రభు చెప్తున్నారు, నీకు జీవమా మరణమా? జీవం వైపు నీ అడుగులు వేస్తూ ఉన్నావా? నీ ఇష్టమే. లేదు మరణం వైపు, పాపము వైపు నీ అడుగులు వేస్తూ ఉన్నావా? నీ ఇష్టమే. స్వేచ్ఛ నీకు ఇచ్చింది దేవుడు, స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు.
మేలు కోరుకుంటున్నావా లేదా నీ పొరుగువాడికి కీడు కోరుకుంటున్నావా? నీ చేతుల్లోనే ఉంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, చక్కటి మాటలు మన యొక్క స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంది ఈ మాటలు, లేదంటే ఈ జీవితం. ఏమి చేస్తూ ఉన్నాం? నీ స్వేచ్ఛను ఉపయోగించి మంచిని ఎంచుకోవాలి, చెడును తృణీకరించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని ప్రక్కవాడికి హానికరంగా ఉండేటటువంటి పని చేయడానికి కాదు. నీకు దేవుడు స్వేచ్ఛనిచ్చింది ఎందుకు? మంచిని చేయటానికి, మంచిని ఎన్నుకోవటానికి, చెడును తృణీకరించటానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, మన స్వేచ్ఛ ఎలా ఉండాలంటే, మనం అంటే పడనటువంటి వానికి, జాగ్రత్తగా ఆలోచించు, మనకంటే ఒక వ్యక్తి పడదు, మనకి ఒక కుటుంబం అంటే ఇష్టం ఉండదు, పడదు అసలు. కానీ అలాంటి వ్యక్తికి మంచి చేసే అవకాశం వచ్చిందనుకోండి, నీవు దేన్ని ఎన్నుకుంటావు? ఒక వ్యక్తి అంటే పడదు, ఒక కుటుంబం అంటే మనకి ఇష్టం ఉండదు, అతనికి మంచి చేసే అవకాశం వచ్చింది, అతనికి మనం మంచి చేసే అవకాశం వచ్చింది. మంచి చేస్తావా? లేకపోతే చేయకుండా నాకెందుకు, వాడంటే నాకు పడదు కదా అని విడిచిపెట్టేస్తావా? స్వేచ్ఛ నీ మీదే ఆధారపడింది. ఈ మాట అంటే ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది. మరలా ఇది కూడా సెమినరీలో ఫిలాసఫీ చదువుతున్నప్పుడు 2009 అనుకుంటా, 2009వ సంవత్సరంలో కొత్తగా ఏలూరు వెళ్ళాం. ఏం తెలియదు, విశాఖపట్నం నుంచి వెళ్ళాం. ఒక వ్యక్తి, లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకో మేము అందరం గ్యాదర్ అయ్యాం. క్లాస్మేట్స్ గ్యాదరింగ్ అప్పుడప్పుడు ఉంటుంది. ఏదైనా సమస్యలు మాట్లాడుకోవడానికి కానీ క్లాస్మేట్స్ అందరూ కూడా కలిసి చిన్న గ్యాదరింగ్ ఉంటుంది ప్రతి నెల. అందులో ఒకడు కంట్రోల్ చేస్తున్నాడు. నేను లోకల్ రా, నేను చెప్పింది మీరు వినండి అని చెప్పాను. గ్యాదరింగ్కి వచ్చింది దేనికోసం? మాట్లాడుకోవడం కోసం, డిస్కషన్ చేసుకోవడం కోసం, సరదాగా ఎలా ఉన్నాము ఏంటి, కొత్తగా వెళ్ళాం. నా మీద అగ్గి గుగ్గులం అయిపోయి నేను చెప్పింది విను అని అన్నాడు. నేను ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సరే అయిపోయింది. సుమారు 2 సంవత్సరాల వరకు నాతో మాట్లాడలేదు. తర్వాత ఏదో అవసరం వచ్చింది. ఎవరు వెనకాలైతే తిరుగుతున్నారో ఎవడూ పట్టించుకోలేదు. ఎవరైతే దన్నుగా నిలబడుతున్నారో, ఎవరికైతే ఖర్చు పెడుతూ ఉన్నాడో, ఎవరితో అయితే తిరుగుతూ ఉన్నాడో ఎవరు పట్టించుకోలేదు. ఆపదలో ఉన్నాడు నాకు అర్థమైంది, కష్టంలో ఉన్నాడు నాకు అర్థమైంది. 2 సంవత్సరాలు మాట్లాడలేదు. అది గమనించి నేను ఏంటి అని అడిగి తెలుసుకొని ఆ కష్టంలో నేను నా చెయ్యి అందించాను. ప్రియులకు సహోదరులారా, గొప్పకు చెప్పడం కాదు, కానీ ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా మర్చిపోకుండా ఎంతో కృతజ్ఞత భావాన్ని అప్పుడు తెలుసుకున్నాడు. మనుషులంటే ఎవరు, ఏ వ్యక్తి ఎవరు అనేటువంటిది. అంటే కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నా శత్రువు కదా, నాకెందుకని విడిచిపెట్టేసి ఆ వ్యక్తిని మనం ఇంకా గాయపరిచే విధంగా, మన శత్రువు ఆపదలో ఉన్నాడు కదా అని మనం ఆనందపడుతూ ఆ వ్యక్తిని దూరం చేసుకోకూడదు. మన స్వేచ్ఛను ఉపయోగించి
అలాంటి ఆపద సమయంలోనే నీ శత్రువైన ఆ వ్యక్తిని మనం నీ వాడిగా చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కీడుతో కాదు మనం జయించాలి. శత్రువుని దేనితో జయించాలి? మేలుతో జయించాలి, ప్రేమతో జయించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి మనకు పడినప్పుడు, ఆ వ్యక్తికి మంచి చేసే అవకాశం మనకు వచ్చినప్పుడు, అప్పుడే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఆ సమయాన్ని మనకి మన యొక్క ఏమంటారు దాన్ని, సాటిస్ఫాక్షను, ఆడికి మంచే జరిగింది, ఆడికి అలాగే జరగాలి, ఆడికి అలాంటి నష్టమే రావాలి, అలాంటి ఆపదే రావాలి, ఆడికి మంచి పనే జరిగింది, ఆ వెధవకి ఇలా జరగుండాల్సిందే అని తప్పుడుగా ఆనందించడం కాదు. ఆపద సమయంలో మన శత్రువైనా మనం ఆదుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎందుకంటే దైవ భీతి కలిగినటువంటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు మన శత్రువైన ఆదుకుంటాడు. అందుకే మనకి 15వ అధ్యాయంలో, శిరాపుత్రుడైన 15వ అధ్యాయంలో 13వ వచనం ఉంది, ఒకసారి చూడండి. ప్రభువు ఆ, దౌష్ట్యమును ఆ. పూర్తిగా అసహించుకొనెను. దైవభీతి కల నరుడు చెడ్డను అంగీకరింపడు. దైవ భీతి గల నరుడు, అవతల వ్యక్తి మనకి పడనటువంటి వ్యక్తి ఉన్నా సరే ఆయన ఏమి ఇది చెయ్యడు, చెడ్డను నరుడు చెడ్డను అంగీకరింపడు. అంగీకరించు. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ప్రియుల, మనం ఎలా ఉన్నాం? ఒకవేళ మనం ఇలా లేకపోతే ఈ లోకంలో, ఈ లోక పరంగా మనం వెళ్తున్నట్లే. అవతల వ్యక్తి మనకు పడనప్పుడు, అవతల వ్యక్తి మనకు శత్రువుగా ఉన్నప్పుడు, ఆయనకి మంచి చేసే అవకాశం మనకు వచ్చినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, వాడు శత్రువైనా మనం చెయ్యి అందించకపోతే, వాడికి మంచే జరిగిందని మనం ఒకవేళ స్వార్థంగా ఆలోచిస్తే మనం క్రైస్తవ బిడ్డలం. అక్కడే నువ్వు బ్యారేజ్ చేసుకోవాలి, నేను క్రైస్తవున్నా కాదా. ఒక కొలమానం, నీకు అదే కొలమానం మన జీవితంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి ఒకసారి చూడండి. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43. నీ పొరుగువానిని నీ పొరుగు వానిని ప్రేమింపుము, ప్రేమింపుము, నీ శత్రువును నీ శత్రువును ద్వేషింపుము ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన అని దానిని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. మీరు విని ఉన్నారు కదా. పూర్వం అంటే ఎప్పుడు, ఎక్కడ? పూర్వం అంటే ఎప్పుడు? పాత నిబంధనలో, మోసే చట్టంలో మీరు ఇలా విన్నారు కదా. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు చేసేవారు. అందులో ఉన్న అంతరార్థాన్ని వాళ్ళు గ్రహించేవాళ్ళు కాదు. ఉన్నది ఉన్నట్లుగా, కంటికి కన్ను, నా కన్నులో పొడిచాడంటే అవతల వాడు కన్నులో కూడా పొడి చేయాలంతే. నా చెయ్యి తీశాడంటే అవతల వాడు చెయ్య. ఇప్పుడు కూడా ఉంది కదా చిన్నారో, ఉన్నదా అక్కడక్కడ? నా చెయ్యి తీశాడాడు, ఆ అవతలోడు చెయ్యి కూడా తీసేయాలి అనుకుంటున్నారా లేదా? సమాజంలో కొన్నిసార్లు ఉన్నాయా లేదా? ఎస్. కానీ ప్రభు చెప్తున్న మాటలు ఒకసారి చదవమ్మా, కంటిన్యూ చేయి. 44. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమన్నా. ప్రభు చెప్తున్నారు, నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, నేను ఇప్పుడు మీతో ఏం చెప్తున్నాను దాని గురించి వదిలేయండి. అంటే దాన్ని విడిచిపెట్టేమని చెప్పట్లేదు దేవుడు. అందుకే 5వ అధ్యాయంలోనే 17వ వచనం ఒకసారి చదవండి.
నేను ఆ. ధర్మశాస్త్రమును నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధములను, మోసే చట్టాన్ని నేను రద్దు చేయటం లేదు. ఏం చేస్తున్నాను నేను? చదవమ్మా. పరులు నేను వచ్చినది వానిని సంపూర్ణ మనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. ఇక్కడ కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాత నిబంధనలు ఏమన్నావు? నీ పొరుగు వారిని మాత్రమే ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించు. అయితే దానిలో కొంచెం లోతుగా వెళ్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీ శత్రువుని ద్వేషించుక, నీ శత్రువు కోసం ప్రార్థించు, ప్రేమించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెప్పే మాటలు చాలా లోతైన మాటలు ప్రియులారా. ఆయన ఏమీ రద్దు చేయటం లేదు, ఆయన ఏది కూడా చులకనగా చూడటం లేదు. పాత నిబంధనలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ప్రభు ఎప్పుడూ ప్రక్కన పెట్టడం లేదు. అయితే మరి కొంత లోతుగా వెళ్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఈరోజు మనం చదువుకున్నటువంటి మాటలో చూస్తున్న నరహత్య చెయ్యరాదు కదా. 21వ వచనం చూడండి. నరహత్య చేయరాదు, నరహత్య చెయ్యరాదు, నరహత్య కావింపువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూర్వం మీరు విన్న మాటలు ఏంటంటే, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగును. నరహత్య చేసేవాడు తీర్పునకు గురవుతాడని మీరు వినియున్నారు కదా. ఇది కదా మీరు విన్నది, ఇది కదా మీరు నేర్చుకున్నది, ఇది కదా మోషే మనకు చెప్పింది. కానీ ఇప్పుడు నేను చెప్పినది ఏమని చెప్పమ్మా? నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమనగా తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. మరి కొంత లోతుగా ప్రభు వెళ్తున్నారు పిల్లలు. ప్రభు చెప్తున్నాడు, ఇతరుల మీద కోపపడడం కూడా చేయకూడదు, దుర్భాషలు ఆడకూడదు. కొంతమంది దుర్భాషలు ఆడుతూ ఉంటారు. ఎంత ఘోరంగా దుర్భాషలు ఆడుతూ ఉంటారు కొంతమంది. అవతల వ్యక్తి తండ్రి స్థానంలో ఉన్నాడా? అవతల వ్యక్తి నా తల్లి సమానులుగా ఉందా? అవతల కుటుంబం గౌరవంగా బ్రతుకుతున్న కుటుంబమా? అవతల వ్యక్తి నాకన్నా చిన్నవాడు కదా అనే దయ, కరుణ ఏమీ ఉండదు. దుర్భాషలు ఆడుతుంటారు కొంతమంది. అవతల వ్యక్తి ఒక మంచి స్థానంలో నా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో కదా. ఓకే, తప్పు జరుగుతుంటే ఆయన విజ్ఞతకు విడిచిపెట్టేస్తాం. కానీ అవతల వ్యక్తి యొక్క వయస్సుకు కానీ నా తండ్రి సమానులేమో, నా తల్లి సమానులేమో అన్నది కూడా కొన్నిసార్లు ఆలోచించకుండా దుర్భాషలు ఆడుతూ ఉంటారు కొన్నిసార్లు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇతరుల మీద కోపపడడం కూడా చేయరాదు. అయితే నేను చెప్తాను, కోపపడడం కూడా మంచిదే. ప్రభు ఎందుకు చెప్పాడో చెప్తానన్నమాట. కోపపడడం మంచిదే కదా. పిల్లల మీద అప్పుడప్పుడు కోపపడాలి, అవసరం ఉంది. ఎప్పుడు బుజ్జగించుకుంటూ వెళ్తుంటే ఏమవుతుంది? వాడి జీవితం నాశనం అవుతుంది. శివుడు కదా. ఎప్పుడు బుజ్జగించుకుంటా వెళ్ళకూడదు. పిల్లల్ని అప్పుడప్పుడు ఒక దెబ్బ వేయాలి అవసరమైనప్పుడు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభు చెప్పే మాటలు ఏంటంటే ప్రియులారా, ఆయన చెప్పే మాట, నరహత్యకు దారి తీసే కోపాన్ని నువ్వు చూపించకూడదు.
నీ కోపం హత్యకు దారి తీసేంత కోపం నీకు పనికిరాదు. మన కోపం ఇతరులను హత్య చేసే అంత కోపం మంచిది కాదు. పిల్లవాడు తప్పు చేస్తే ఒక దెబ్బ వెయ్యాలి, కానీ ఆ పిల్లవాడు చచ్చిపోయేంత దెబ్బ కోపం వేయకూడదు. ప్రభు చెప్పిన మాట అది. ప్రభు ఏం చెప్తున్నారంటే, ఇదిగో మీరు నరహత్య చెయ్యరాదని విన్నారు కదా, నరహత్య చేస్తే తీర్పునకు గురి అగునని మీరు విన్నారు కదా, కానీ ఆ నరహత్యకు కారణమైనటువంటి కోపము, అంత కోపము కూడా చేస్తే మీరు తీర్పునకు గురి అవుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ప్రభు చెప్తున్నాడు, ఆ కోపాన్ని అదుపులో పెట్టుకో. అంతేగాని ప్రభు చెప్పే మాటలు అమ్మో కోప్పడకూడదు, కోప్పడినా సరే తీర్పునకు గురవుతారని కాదు. నరహత్యకు, ఒక వ్యక్తిని హత్య చేసేంత ఉగ్రత, కోపం, ఆగ్రహం, ఒక వ్యక్తిని నాశనం చేసేంత కోపం ఉండకూడదు. ప్రభు మాటలు అర్థమయ్యా? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అదే చెప్తున్నాడు, ప్రియులారా, ఇతరుల మీద కోపపడకూడదు అని అంటే, కోపపడినా మీరు తీర్పునకు గురి అవుతారని అంటే, హత్యకు దారి తీసేంత కారణమయ్యేంత కోపము రాకూడదు, మనిషికి మంచిది కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి, 23వ వచనం ఒకసారి చూడండి. కనుక ఆ, బలిపీఠ సన్నిధికి కనుక బలిపీఠం సన్నిధికి నీ కానుకలు నీ తెచ్చినప్పుడు కానుకను నీ తెచ్చినప్పుడు మనస్పర్ధలున్నట్లు నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను ఆ కానుకను నీ పీఠము చెంతనే పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి మొదట నీ సోదరునితో సఖ్యత పడి తిరిగి వచ్చి నీ కానుకలు నీ కానుకను చెల్లింపము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బ్యూటిఫుల్ పదాలు ప్రియులారా. దేవుడు ఈరోజు మన జీవితంలో మనం నెరవేర్చాలి మాట. ప్రభు చెప్తున్న మాటలు ప్రియులారా, ఎందుకంటే మనస్సులో మనస్పర్ధలు పెట్టుకొని నువ్వు అర్పించే నీ పూజలు, నీ కానుకలు దేవుడికి ఇష్టము లేదు, వద్దు. నీ మనసులో, నీ మనస్సంతా కూడా మనస్పర్ధలు పెట్టుకున్నావు. దుర్భాషలు ఆడేటటువంటి తత్వం నీలో పెట్టుకొని దేవుడికి నువ్వు అర్పించే నీ పూజలు, నీ ప్రార్థనలు అంతా వ్యర్థమే. అందుకే ప్రభు చెప్తున్నాడు, వెళ్ళి బలిపీఠం చెంత నీ కానుకను విడిచిపెట్టి వెళ్ళి సఖ్యత పడిరా. అందుకే ఒక రచయిత అంటాడు, సఖ్యత లేనిదే స్వస్థత లేదు. నీ జీవితంలో స్వస్థత కావాలంటే, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు కావాలంటే, సఖ్యత లేకపోతే నీకు స్వస్థత లేదు. అందుకని నీ పొరుగువానితో నువ్వు ఎప్పుడూ సఖ్యతతో జీవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు కోపపడకూడదంటే, దేవుడు చెప్పే కోపము దేని గురించనంటే, పగవాడిని, పరవాడిని, నీ యొక్క తోడివారిని హత్యకు దారి తీసేంత కోపము మంచిది కాదు. ఒకసారి కోపం వస్తుంది, గోడకేసి కొడతాడు, ఏమవుతాడు అప్పుడు? వాడు చచ్చిపోతాడు కదా. కోపం వచ్చింది కదా అని కొంతమంది చేతిలో ఏది ఉంటుందే ఇసిరేస్తారు, కొట్టేస్తారు. అక్కడ ఆరు బయట ఏమంటారు దాన్ని, సన్ని గొడ్డ ఏదో ఉంటారు కదా, పెద్ద రాయ, నూరేది. ఒకరోజు అది పట్టుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ మీదకి వెళ్ళాడు కోపంతో. కోపం వచ్చింది, అమ్మ మీద కోపం వస్తే అది ఎత్తుతావా? అమ్మ మీద కోపం వచ్చిందట. ఎందుకు? అమ్మ మంచిగా చెప్తుంది కదా. ప్రియులరా, మనం ఈ భూమి మీద గుర్తుపెట్టుకోవాలి,
మన కోసం మన అమ్మ నాన్నలు మన మీద చూపించే ప్రేమ కంటే ఈ లోకంలో ఎవరి ప్రేమ ఎక్కువ, అదొక్కటే తెలుసుకోవాలి. అలా ఏది చెప్పినా నీ మంచి కోసమే, కానీ అది నీకు ఇష్టం ఉండదు. అటువైపు ఎందుకు వెళ్తున్నావురా అని అంటదమ్మ, కానీ అది ఇష్టం ఉండదు. అది ఎందుకు చేస్తున్నావురా, అలా చెయ్యొద్దు అని అంటది, అది వీడికి ఇష్టం ఉండదు. కానీ అమ్మ ప్రేమకు నాన్న ప్రేమకు మించినటువంటి ప్రేమ, బిడ్డలు బాగోగు కోసం చూసేటటువంటి తల్లిదండ్రుల కంటే ఈ భూమి మీద ఎవరు, నువ్వు ప్రేమించిన అమ్మాయి అయినా నువ్వు ప్రేమించిన అబ్బాయి అయినా, వాళ్ళ స్వార్థం వాళ్ళకే ఉంటుంది, కానీ తల్లిదండ్రులకే స్వార్థం లేనటువంటి ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రక్కవాడును చంపడానికి కారణమైన కోపము, అంత కోపము దేవుడు వద్దు. ఆ కోపము తీర్పునకు గురియగును. దేవుడు చెప్పిన లోతైన భావం అది. ఇక రెండవది కూడా ఏమంటున్నాడు ప్రభు, రెండవ మాట, మీరు వ్యభిచరింపరాదు. 27వ వచనం ఒకసారి చూడండి. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు విని ఉన్నారు కదా. నేను నొక్కి వక్కానించినదేమనగా, కామేచ్ఛతో ఒక స్త్రీని కామేచ్ఛతో పరికించు ప్రతివాడు ఆ క్షణమనే తన హృదయములో వ్యభిచరించినట్లే. ఇది తప్పులా కనిపిస్తుంది మనకి. ప్రభు చెప్పిన మాట ఏంటి? హృదయంలో ఒక ఆలోచన వచ్చినా సరే వ్యభిచారం చేసినట్లేనా అనుకుంటాం. చాలాసార్లు ఈ వాక్యం మనకు అలాగే కనిపిస్తుంది. మరి అంత పెర్ఫెక్ట్గా ఉండాలంటే ఎలాగయ్యా, అవ్వదు కదా మనకి అనుకుంటాం కదా. చిన్నారా నవ్వుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, మీరు వ్యభిచరించరాదు అని మీరు విని ఉన్నారు కదా. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, పరస్త్రీని కామేచ్ఛతో చూసి ప్రతి వాడు కూడా, హృదయములో ఆలోచన పుట్టినటువంటి ప్రతి వాడు కూడా పాపము వ్యభిచరించినట్లే ప్రభు చెప్తున్న మాటలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు పిల్లలకు, సహోదరి సహోదరులారా అంటే, మనందరం కూడా ఆలోచించాలి. ప్రభు చెప్పే మాటలంటే, వ్యభిచారానికి కారణమయ్యే మన చూపులు కానీ మన ఆలోచనలు కానీ అదుపులో పెట్టుకోవాలి. కామేచ్ఛతో చూసి ప్రతివాడు, నీ చూపులు కామేచ్ఛతో చూసే ఆ చూపుల వలనే కదా ఎక్కడికి దారితీస్తుంది? వ్యభిచారానికి. అంత కామేచ్ఛతో చూసేటటువంటి చూపులు, ఆలోచనలు తీర్పునకు గురియగును. ప్రభు చెప్తున్నాడు మాటలు ప్రియులారా. లోతైన భావాలు ప్రభు చెప్పే మాటలు. వ్యభిచారం చేస్తేనే కదండి పాపము, కానీ ప్రభు చెప్తున్నాడు వ్యభిచారానికి కారణమైనటువంటి కామేచ్ఛ. ఈ మధ్య నేను పేపర్లో చదివాను, ఐ థింక్ వేటు న్యూస్లో కానీ లేకపోతే యూట్యూబ్లో వచ్చింది. ఒక అమ్మాయిని ఒక ఫైర్ వచ్చి ఇంటిలో ఫైర్ అంటుకోవడం, అమ్మాయి చనిపోవడం. తర్వాత ఏం తేలిందనంటే, ఒక అబ్బాయి నిప్పంటించి చంపినట్లుగా తెలిసింది. ఎందుకనంటే ప్రక్కనే ఇంటికి అద్దెకుండేవారు. ఆడపిల్లలు ఇద్దరు కూడా ఈ ఇంటిలో చదువుకుండేవారు. కాలేజీకి వెళ్తున్నటువంటి ఆడపిల్లలిద్దరు. ఆ ప్రక్కనే ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఆడపిల్లలిద్దరూ కూడా బహుశా 28, 29 ఏండ్ల వయసు, వీడిదేమో 19, 18 సంవత్సరాల వయసు. వీళ్ళు ఎప్పుడూ కూడా వాడిని తమ్ముళ్ళా చూసేవారు. చిన్న కుర్రోడు కదా, 19, 20 సంవత్సరాలు, 18, 19, 20 సంవత్సరాల వయసు. ఒకరోజు అందులో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళింది. సో ఒరే అని చెప్పి సరదాగా, చిన్నవాడు కదా, మన వాళ్ళు కూడా పిలుస్తుంటారు కదా, అక్కలు చిన్నవాళ్ళు తమ్ముళ్ళు లాంటి, ఒరే తమ్ముడు, ఒరే రారా అని పిలుస్తుంటారు కదా. అలాగే మాట్లాడుతూ ఉండేది.
ప్రక్కవాడి ఇంటి ప్రక్కనే. అయితే ఆ మాటలు విన్నా నేనంటే ఇష్టమేమో. ఆ అమ్మాయిని కామేచ్ఛతో చూసేవాడు. అమ్మాయి లేదని తెలుసుకున్నాడు. ఫ్రంట్ నుంచి వెళితే సీసీ కెమెరాస్ ఉన్నాయని చెప్పి వెనక నుంచి మొత్తం మీద ఏదోలాగా ఎక్కి ఇంట్లోకి వెళ్ళాడు. రాత్రి 10-10:30 సమయంలో. ఈ అమ్మాయికి ఆశ్చర్యం, నువ్వేంట్రా ఇక్కడ? అప్పుడు చెప్పింది, నువ్వంటే నాకు ఇష్టం, చంప మీద కొడతానన్నది. నీ వయసు ఏంట్రా, నా వయసు ఏంట్రా, నువ్వు నాకు తమ్ముళ్ళు అంటాడు, నేను ఎప్పుడు నిన్ను చూడలేదు. చెప్పాడు, నాతో ఈ ఒక్కరోజు పడుకో, ఒక్కసారి వెళ్ళిపోతాను. వెంటనే ప్రతిఘటించింది. డోర్ తీయడానికి వెళ్తుంది. ఈ అమ్మాయి బయటికి వెళ్ళి నా మీద చెప్పేస్తుందేమో. నేను ఏం చేశానంటే అమ్మాయిని గొంతు పిసికి చంపేసి, ఆ ముందే కొన్ని బ్లూ ఫిలిమ్స్ చూసి కామేచ్ఛతో ఆ ఇంటిలోకి అడుగు పెట్టాడు. ప్రియులకు సహోదరులారా, వెంటనే ఎంత కామేచ్ఛతో ఉన్నాడంటే చనిపోయినటువంటి అమ్మాయిని మంచం మీద పడుకోబెట్టి బట్టలన్నీ తీసి చూసి వాడి కళ్ళుతో ఆనందించి తర్వాత నిప్పంటించి మరలా వెనక నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఫైర్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసుకున్నారు. మొదట ఎవరికి అర్థం కాలేదు, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయిన తర్వాత జాగ్రత్తగా చూస్తే ఈ కథ అంతా బయటకు వచ్చింది. అంటే ప్రభు చెప్పిన మాటలు ఇక్కడ, కామేచ్ఛతో చూసి ప్రతి వాడు కూడా తీర్పునకు గురి అవును. ఎందుకనంటే వాడిలో పుట్టినటువంటి, ఆ హృదయంలో పుట్టినటువంటి కామేచ్ఛ ఎక్కడికి దారి తీసింది? హత్యకు దారి తీసింది, వ్యభిచారానికి దారి తీస్తూ ఉంది. ప్రభు చెప్పిన మాట ఇది, ప్రభు చెప్పిన అంతరార్థం ఇది ప్రియులారా. అందుకే ప్రభు ఎప్పుడు కూడా ఆయన మాటలు మనకు అర్థం కావు, చాలా లోతైన మాటలు ప్రభువి. మనం ఏమనుకుంటామంటే వ్యభిచారం చేస్తేనే కదా పాపం. ప్రభు ఏం చెప్తున్నాడు? కామేచ్ఛతో పరస్త్రీని చూసినా సరే పాపమే అన్నాడు. ఆ కామేచ్ఛ ఎలాంటి కామేచ్ఛ? వ్యభిచారానికి, హత్యకు దారి తీసేంత కామేచ్ఛ. అది పాపము, తీర్పునకు గురి అవుతావని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ప్రియులకు సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియులకు సహోదరులారా, వ్యభిచరించరాదు అని మరి విని ఉన్నారు కదా. వ్యభిచరిస్తే కదా నీవు తీర్పునకు గురి అవుతావు అని విన్నావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నానంటే పరస్త్రీని కామేచ్ఛతో చూసు ప్రతి వాడు కూడా, వ్యభిచారానికి కారణమయ్యే చూపు ప్రతీది కూడా వ్యభిచారం చేస్తున్నట్లే. ఎందుకంటే దాన్ని అక్కడికి దారి తీస్తుంది. ప్రభు చెప్పే మాటలు ప్రియులకు సహోదరులారా, ఇంకా తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఒట్టు పెట్టుకొనకూడదు, ఒట్టు పెట్టుకోరాదు. ఒట్టు పెట్టుకునేవాడు కొన్నిసార్లు తనను తాను సమర్థించుకోవడానికి చేస్తూ ఉంటాడు. తన యొక్క సొంత ప్రయోజనాల కోసం ఎవరిని మధ్యకి లాగుతూ ఉంటాడు. మధ్యవర్తిగా దేవుణ్ణి ఒక్కొక్కసారి లాగుతూ ఉంటాడు. ప్రభు చెప్తున్నాడు, అవునంటే అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. లేదని చెప్పాలి. కొంతసార్లు లేదని చెప్పడానికి కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది, బట్ పర్వాలేదు, మోమాటం లేదు అందులో. లేదంటే లేదని చెప్పగలగాలి, నో చెప్పగలగాలి. నో చెప్పినప్పుడు కొంతమందిని మనం కోల్పోతాం. నో చెప్పినప్పుడు కొన్నిసార్లు కొంతమంది మనకు దూరం అవుతూ ఉంటారు. నో చెప్పినప్పుడు కొన్నిసార్లు మనకి మనస్పర్ధలు, కొన్నిసార్లు మనం అంటే పడకుండా ఉంటుంది. కానీ చెప్పాల్సిన స్థితిలో ఖచ్చితంగా చెప్పాలి. అవునంటే అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అయితే ఎస్ లేదా నో. ఆకాశం మీదొట్టు, దేవుని మీదొట్టు, మా అమ్మ మీదొట్టు,
నా పిల్లల మీదొట్టు, నేను నిరూపించుకోవడానికి నీ పిల్లలు తీసుకురాకు మధ్యలోకి. వాళ్ళు అమాయకులు, వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కంగాలి చేయక. ఎస్ అంటే ఎస్, లేదంటే లేదు. రెండు చేతులు జోడించుదాం ప్రియ సహోదరులారా. ఏ విధంగా నా జీవితం ఉంది, నా క్రైస్తవ జీవితం ఏ విధంగా జీవిస్తున్నాను? ప్రభు చెప్పే మాటలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ప్రభు చెప్తున్నాడు, కోపపడరాదు. కోపానికి, హత్యకు గురవుతున్నటువంటి, హత్యకు దారి తీసేంత కోపము మన జీవితంలో మంచిది కాదు. వ్యభిచారానికి కారణమయ్యేటటువంటి కామేచ్ఛతో చూసే చూపులు దేవునికి విరుద్ధము. ఆ జీవితం ఎలా ఉంది, ఎలా జీవిస్తున్నాను? దేవుని బిడ్డగా నేను జీవిస్తూ ఉన్నానా? దైవ భీతి కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నాను లేదని పరిశీలించుకుంటూ దేవుడు మనందరినీ కూడా దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాస కృపగలవు సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ ఆదివారం రోజున దేవా నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మీ స్తోత్రాలు ప్రభు. దేవుని వాక్కును ధ్యానిస్తూ దేవుని వాక్కులో ఎదగడానికి మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధికి నడిపించు. నీకు స్తోత్రమయ్యా. మా తిరుసభను ఆశీర్వదించండి. మా తిరుసభలో ఉన్నటువంటి నాయకులను, పెద్దలను, మెత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ప్రతి విశ్వాసిని కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగలవు సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మా ప్రభువా మాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులను ఆశీర్వదించండి. వాళ్ళలో మరణించినట్లయితే ప్రభు వారికి ఆత్మశాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని, మా దేశ నాయకులను, దేశం కోసం, భద్రత కోసం పనిచేస్తున్నటువంటి సైనికులను, పోలీస్ వారిని, వైద్య సిబ్బందిని, ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మహాకృపగలవు సర్వేశ్వర, పరమ వైద్యుడు అయినటువంటి మా యేసయ్య, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డని మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీరు పరమ వైద్యులయ్యా, మీరే మాకు మందు దేవా. వారందరికీ కూడా స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్ని ఇవ్వమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దేవ ప్రత్యేక విధంగా మా బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. చదువుతున్న బిడ్డలు, పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు ప్రభు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ సిద్ధమవుతున్నటువంటి మా కుటుంబ బిడ్డలు, మా సంఘ బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా మీ జ్ఞానముతో, తెలివితేటలతో, జ్ఞాపక శక్తిని వాళ్ళకిచ్చి చక్కగా వ్రాసి మంచి ఉత్తీర్ణతను పొందేటువంటి భాగ్యాన్ని ఇవ్వమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాలు ప్రభువుకి సమర్పించుకుందాం. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ సాయి. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంత ప్రవేశించ పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థ పొందును. వస్తమనస్తా జపము. స్వామి దేవవారు ఇతరిని సకల మేలన స్వరూపుల ఇంటి వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీద ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. విందు అమర క్రీస్తుని ప్రేమ విందు, నింగిని వీడి నేలని చేరిన విందు, ఎదలన బాపత వదకతే పడిన విందు, నింగిని వీడి నేలని చేరిన విందు, ఎదలన బాపత వదకతే పడిన విందు, సోదర
ప్రభుని విందు ఆత్మాహారం ఈ విందు విందు ప్రభుని విందు జీవాహారం ఈ విందు నింగిని మరియులు అతిథికి వెలసిన బంధం కానా పల్లెలు ప్రేమను పంచిన స్నేహం మాతా మరియులు అతిథికి వెలసిన బంధం అనుబంధాలకు ప్రామాణించిన రూపం అవ్యస ప్రసాదం విందు ప్రభుని విందు ఆత్మాహారం ఈ విందు విందు ప్రభుని విందు జీవా దివ్య విందు సోదర ప్రేమకై కడరా భోజన విందు ఆత్మబలము పొందుటకు ఈ దివ్య విందు విందు ప్రభుని విందు ఆత్మాహారం ఈ విందు విందు ప్రభుని విందు జీవాహారం ఈ విందు విందు ప్రభుని విందు ఆత్మాహారం ఈ విందు జీవాహారం ఈ విందు నింగిని వేడర ప్రేమకై కడరా భోజన విందు ఆత్మబలము పొందుటకు ఈ దివ్య విందు ఈ దివ్య విందు విందు ప్రభుని విందు ఆత్మాహారం ఈ విందు విందు ప్రభుని విందు జీవాహారం ఈ విందు విందు ప్రభుని విందు ఆత్మాహారం. ఓ సర్వేశ్వర, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్మ పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచే ఆహారము కొరకు ఆకలుగొని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. ఈ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలపు సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవమాతకు సమర్పణ. నా యొక్క తల్లిని మీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాను. నా యొక్క భక్తులను చూపించుటకు ఈ దినము నా కళ్ళను చెవులను నోరును హృదయమును పూర్తిగా సమర్పిస్తున్నాను. కాబట్టి నన్ను మీ సొంతం చేసుకొని కాపాడిన ఉద్ధరించండి. జేసు మరియా జోజప్పగారు నా హృదయం నా ఆత్మ జీవితం మీకు సమర్పిస్తున్నాను. జేసు మరియా జోజప్పగారు నా కడపట అవస్థలు సహాయం చేయండి. జేసు మరియా జోజప్పగారు మీ దివ్య సన్నిధానంలో సమాధానంగా ప్రాణముడుచునుగాక. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమంత విశ్రమింతురుగాక. ఆమేన్. స్లేవ్ గుర్తు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.